అభి చేసింది మంచి పనే. పావని తప్పేం లేదు. ఈ విషయం ఇంతటితో వదిలేసి భోంచేయండి. అది కాదన్నయ్యా, పెళ్ళయ్యాక అయితే ఓకే. పెళ్లికి ముందే కలవటం ఏదైనా చెడుకు దారితీస్తుందేమోనని. అది నోరా ఇంకేమైనా అత్తయ్య? నీ నోటి నుంచి మంచి మాట రాదా? నేనేమన్నానురా చిన్నోడా? నీ కోడలు మావయ్యని మరిదిని తన వైపుకి తిప్పుకుందొదినా. అందుకే ఇద్దరు దాన్ని మాట పండివ్వటం లేదు. వద్దు. కూర వేసుకోండి అత్తయ్య. వద్దు అని చెప్పానా? అమ్మయ్యా, బొదన్లో వేడిని పెంచింది నేనే. అన్నం తినకుండానే కడుపంతా నిండిపోయింది. ఆ, ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే డార్లింగ్. సుస్మిత, ఇలా రావోసారి. వస్తున్నా. పైన రూమ్లో ఇద్దరు కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఓకే సార్. ఈ ప్లేస్ ఏదో తేడాగా ఉంది. షట్, ఇది రాంగ్ ప్లేస్ అని తెలియక ఇక్కడికి వచ్చి వసన్ కూడా రమ్మన్నానే. వెంటనే తను ఆపాలి. పికప్ 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 పికప్. హలో. హలో ఆంటీ, నేను అభిని. చెప్పండి బాబు, బస్సు వచ్చిందా? ఇంకా రాలేదు. యాక్చువల్లీ తను బయలుదేరి చాలాసేపు అయింది. ఈ పాటికి వచ్చే ఉండాలి. వచ్చేస్తుంది బాబు. ఓకే ఆంటీ. ఏమైనా చెప్పాలని ఫోన్ చేశారా? ఏం లేదంటీ. సరే బాబు, తను క్యాబ్లో వస్తోంది. మీరు మాట్లాడుకున్నాక తన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు కదా? ష్యూర్ ఆంటీ. వసూని ఎలాగైనా ఆపాలి. అసలే తనను అపార్థం చేసుకుంటుంది. ఈ ప్లేసు, ఈ అట్మాస్ఫియర్ చూసిందంటే ఇంకా అపార్థం చేసుకుంటుంది.
ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్ ఏమైనా ఇస్తారా? రే 10,000 ఇచ్చింది అమ్మాయి తీసుకొచ్చింది తినడానికి కాదు, వెళ్ళా. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ మనం సార్, కత్తి లాంటి అమ్మాయి మీకోసం వెయిటింగ్. మీదే ఆలస్యం. హే ఏంటి సార్, మీరే అమ్మాయిని తెచ్చుకున్నారా? పోన్లేండి, మీరు మా కస్టమర్ కాబట్టి అలౌ చేస్తాం. డ్రింక్స్ స్నాక్స్ మాత్రం మావే. హే ఎంజాయ్ సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే. హే అత్తయ్య, సారీ అత్తయ్య. అభి విషయం మీతో చెప్పాలి అనుకున్నాను, కానీ అంత చిన్న విషయం మీ దాకా ఎందుకు తీసుకురావాలి అని చెప్పలేదు. నువ్వు నా వరకు తీసుకురాని విషయాలు చాలానే ఉన్నాయి పావని. చిచ్చు రాజుకుంది. దీనిపై ఇంకాస్త పెట్రోల్ చల్లితే బగ్గుమంటుంది. లేదత్తయ్య, అవసరమైన విషయాలన్నీ నేను మీతో చెప్తూనే ఉన్నాను. అంటే ఏది అవసరమో ఏది అనవసరమో నువ్వే నిర్ణయిస్తావా పావని? ఈ మాత్రం దానికి మా వదిన పెద్దరికం ఎందుకో? అత్తయ్య పెద్దరికాన్ని నేనెప్పుడూ తక్కువ చేయలేదు పిన్ని గారు. లేదు పావని, ఈ మధ్య నువ్వు మారిపోయావు. ఆ తేడా స్పష్టంగా తెలుస్తోంది. నేను అప్పుడెలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను అత్తయ్య. మన మధ్య ఎందుకు ఇలాంటి గ్యాప్ వస్తుందో నాకు అర్థం కావట్లేదు. గ్యాప్ రావట్లేదే, ఆ స్పేస్ నేనే సృష్టిస్తున్నాను. ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది పావని. కడుపుకి పట్టినంతనే అన్నం తింటాం. అలాగే మన పరిధి లోపలే మనం ప్రవర్తించాలి. మన హద్దులేంటో మనం తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళని గౌరవించాలి. మీరు చెప్పే తప్పులు నేనేమీ చేయలేదత్తయ్య. అవి నీకు తప్పులుగా అనిపించకపోవచ్చమ్మా. అనుభవించే వారికే తెలుస్తుంది అది తప్పో ఒప్పో. మీరు మధ్యలో మాట్లాడకండి పిన్ని గారు. ఆ? తనకి మాట్లాడే హక్కుంది. అభి వసుంధరని కలవడానికి వెళ్ళడం తప్పు కాకపోవచ్చు. నీకు తెలిసి నాకు చెప్పకపోవడం తప్పు. అది తప్పని మీరు అనుకుంటే క్షమించండి అత్తయ్య. ఈ ఒక్క తప్పే కాదు, ఇలాంటి తప్పులు చాలానే జరుగుతున్నాయి. ఈ సంబంధం కుదిరినప్పటి నుంచే నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు. నీ మీద అభిమానం ఉంది కాబట్టి చూసి చూడనట్టు వదిలేస్తున్నాను. అందుకే వదినా ఆపకుండా తప్పులు చేస్తూనే ఉంది. నువ్వెలాగూ మారేలా లేవు. నేనే మారతాను పావని. ఇకపై ఏ విషయమూ నువ్వు నాతో చెప్పనవసరం లేదు. అన్ని విషయాలు మీ మావయ్యతోనే చెప్పు. మీరే ఈ పెళ్లి చెయ్యండి. నేను అక్షింతలు మాత్రమే చల్లుతాను. అంతా మీ ఇష్టం.
అలా అనకండి అత్తయ్య గారు. ఈ పెళ్లి చేయడానికి నేనెవరిని? ఆ ప్రశ్న నువ్వు తప్పు చేయకముందు చూసుకోవాలమ్మా, తప్పు జరిగాక చూసుకోవడం కాదు. నీ తప్పుల్ని ఎంచటానికి నేను మాత్రం ఎవరిని? అత్తయ్య, అత్తయ్య, పగిలిన అద్దం అతకనట్టే విరిగిన మనసు అతకదమ్మా. మీ అత్తయ్యను అంతలా బాధ పెట్టావు. మీరెందుకు ఇలా చేస్తున్నారు పిన్ని గారు? ఎందుకు అత్తయ్యకి నాకు మధ్య అగాధాలు సృష్టిస్తున్నారు? ఆ? అదేంటమ్మా, ఉరుమురిమి మంగళం మీద పట్టట్టు మీ అత్తయ్య ఏదో నిన్నంటే నువ్వు నన్నంటావేంటి? నేనేం చేశానమ్మా? మీరేం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. నేను ఈ ఇంటి కోడల్ని మాత్రమే, మీరు ఈ ఇంటి ఆడపడుచు. నాకంటే మీకే ఎక్కువ బాధ్యత ఉంది. ఇలాంటివి చెయ్యొచ్చో చెయ్యకూడదో మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. హా, బాధ్యత పాడా. విఘ్నతతో ఆలోచించి చేయడానికి నేను ఆడ వెదురుణ్ణి కాదే, ఆడ శకునని. ఆ కౌరవుల్ని శకుని నాశనం చేసినట్టే నేను ఈ కొంపని కూల్చేస్తాను. యాక్చువల్లీ ఇంకేం చెప్పకండి. మంచి చెడు మాట్లాడాలని వచ్చాను. చెడు తప్ప మంచి మర్యాద లేని ప్లేస్కి తీసుకొస్తారని అనుకోలేదు. కానిస్టేబుల్స్, ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ వ్యాన్ ఎక్కించండి. బయట రెస్టారెంట్ బోర్డు పెట్టి లోపల ఇలాంటి పనులు చేస్తున్నారా? ఆ ఓనర్ని లాక్కురండి. సార్, ఏంటి మీకు సపరేట్గా చెప్పాలా? మర్యాదగా వెళ్ళి వ్యాన్ ఎక్కండి. నేను అలాంటి దాన్ని కాదు సార్. ఆహా, అలాంటి దానివి కాకపోతే ఇలాంటి ప్లేస్కి ఎందుకు వచ్చావు? ఇది ఇలాంటి ప్లేస్ అని తెలియక వచ్చేసాను సార్. నన్ను వదిలేయండి సార్. దొరికిన వాళ్ళందరూ ఇలాంటి కబుర్లే చెప్తారు. తను చెప్పింది నిజం ఇన్స్పెక్టర్. తమరెవరు సార్? తనకు కావాల్సిన వ్యక్తిని. ఇక్కడికి అందరూ అమ్మాయిలు కావాలనే వస్తారు. కావాల్సినవన్నీ అంటే ఆ రకంగా కాదు. తప్పించుకోవడానికి ఎన్ని రకాలైనా చెప్తారు. నేనెవరో తెలియకుండా మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్. సార్ దొరికాడు సార్. డోంట్ వరీ సార్, మాకు పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. ఏయ్, మళ్ళీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. నా ముందే బిజినెస్ గురించి మాట్లాడుతున్నావు.
అసలు నువ్వు బయటికి వస్తే కదరా ఈ రెస్టారెంట్ని సీజ్ చేస్తాను. తీసుకెళ్ళండి. మీరు ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? వెళ్ళి వ్యాన్లో కూర్చోండి. ప్లీజ్ సార్, మాది చాలా పద్ధతి గల ఫ్యామిలీ. మా అమ్మ నాన్నలకు తెలిస్తే పరువు పోతుంది. ఆ తెలివి ఇక్కడికి రాకముందు ఉండాలి. ఇన్స్పెక్టర్, తను ఇక్కడికి రమ్మంది నేనే. అయితే అంతా తెలిసే వచ్చారన్నమాట. వచ్చాక తెలిసింది ఇది రాంగ్ ప్లేస్ అని. మరి మేనేజర్కి మీరెవరో తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. అతను పొరపడ్డాడండి. అబ్బచ్చా, నా చెవిలో పూలేమన్నా కనిపిస్తున్నాయా? చేసేవి తప్పుడు పనులు, చెప్పేవి శ్రీరంగ నీతులు. అది కాదు సార్. మీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. మర్యాదగా వెళ్ళి వ్యానెక్కో. ఒక ఫోన్ చేసుకుంటాను. ఫోన్ ఉంటే కదా చేసుకోవడానికి. ఇన్స్పెక్టర్, ఏంటి గొంతులేస్తుంది? వెళ్ళి వ్యాన్లో కూర్చోమన్నానా? ఓకే, నేను వస్తాను. తను వదిలేయండి ప్లీజ్. ఇద్దరూ కలిసి కదా వచ్చారు. ఒక్కరిని వదిలేస్తే ఎలా? ఇన్స్పెక్టర్, చెయ్యి కూడా లేస్తుందేంటి? పోలీసునే కొడతావా? 401 వీడి చేతికి సంకెళ్ళేయి. ఆ అమ్మాయి కూడా. బన్నీ, ఇక్కడేం చేస్తున్నావురా? నేనేతో మాట్లాడతా. ఎందుకు? అమ్మతో తాతయ్యతో కూడా మాట్లాడను. అంత పెద్ద తప్పు మేమేం చేసావురా? డాడీని చూడకుండా చేశారుగా. అమ్మేమో నన్ను బలవంతంగా స్కూల్కి పంపించింది. త్వరగా నన్ను ఇంటికి తీసుకొస్తా అన్న తాతయ్య ఏమో తీసుకురాలేదు. నేను వచ్చేలోపు డాడీ వెళ్ళిపోయారు. అందుకు కోపం వచ్చిందా? అందుకే అలిగాను. డాడీ అర్జెంట్ పనుండి తొందరగా వెళ్ళిపోయారు. వీలు చూసుకుని రేపు ఎల్లుండో నీకోసం వస్తానన్నారు. నిజంగా? ఈ అమ్మమ్మ నీకెప్పుడైనా అబద్ధం చెప్పిందా? థ్యాంక్ యూ అమ్మమ్మ. సరే పద, లోపలికి వెళ్దాం. ఇక పడుకో. అప్పుడేనా? టైం అయింది కదా. ఎంత టైం అయినా అమ్మ రావాలి, నాకు కథ చెప్పాలి. అప్పుడే కదా నేను నిద్రపోతాను. అమ్మ రావటానికి లేట్ అవుతుంది. నేను కథ చెప్పనా? ఏం కథ చెప్తావు? ఏం కథ చెప్పాలి ఇప్పుడు? రాజు రాణి కథ చెప్తాను. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజ్యంలో ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా తనే చేసేవాడు. రాణిగారికేమో పెద్ద పూలతోట ఉండేది. రాజుగారికి కావలసిన పూలన్నీ రాణిగారే పంపించేవారు. ఆ రాజుకి రాణికి పెళ్లి చేయాలని వాళ్ళ పెద్దవాళ్లు నిశ్చితార్థం చేశారు. ఈ కథలో ట్విస్ట్ ఏం లేదమ్మా. ఉంది.